త్రాసు మార్గమున వినుకొండ తీరమున కాలం ఆటుపోటులో దుఃఖమున గుండె మునిగిన ఇన్నయ్య యాత్రికుడు విశ్వాసదీపకుడు కలరా కంటకముతో ముగిసే జీవబంధువు. విచారణ గురువు కన్నీరు చిందించి దివ్య సంస్కారముతో ఆత్మను పునీతముంచి చివరి సాంగ్యముగా ఆ దైవపుత్రుడు తన సేవారూపమున బాధను తీర్చే యోధుడు. ఆ రాత్రి దూరమున జ్ఞానమ్మ కలత హృదయంలో నిదురించే దుర్గత. ఊహల ఘోష ఆ దారుణ ఘట్టం నిజమై రాసి చరిత్ర పుటలో విరహం. 858వ సంవత్సరం వైధవ్యం చరిత్రలో రాసే బాధావందనం. భర్త దేహాన్ని చూసే భాగ్యం లేక అంతులేని కన్నీటి ధారలే మిగిలే. ఆహా ఆ సాహస సంసారం నిలిచే జ్ఞానమ్మ జీవితం ఆశల తీరముగా విరమించే. ఆ విరహగాథ ఆ మౌన రోదనం తెలుగు తల్లి గుండెలను తాకే విషాద ఘోషణం. ప్రియ దైవజనులారా, మా మద్రాస్ పునీత్ అన్నమ్మగారి సభస్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరం అంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞత బలి పూజ చేయటానికి సంకల్పించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు పరిచయ భాగం నుంచి ప్రారంభిస్తున్నాం. కృపతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థిద్దాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా
మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవ జనమా, స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవ జనమా. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగ ఈ బలిలో, రక్షణ పొందగ ఈ బలిలో. స్వాగతం ఓ జనులారా, శుభ స్వాగతం ఓ దైవ జనమా. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రాణ సమర్పణ ఈ యాగం, ప్రాణ సమర్పణ ఈ యాగం. స్వాగతం ఓ జనులారా, సుమ స్వాగతం ఓ దైవ జనమా. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు చెన్న రాజు జయంతి పుట్టినరోజు సందర్భంగా చెన్న సుచేత్ రాజవర్ధన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని చెన్న రాజు జయంతి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ తల్పనేని శ్లీవమ్మ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, అనన్య కీర్తనలకు ఆత్మాభిషేకం, మంచి భవిష్యత్ మరియు బాలస్వామి ఆనంద్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గట్ కేసర్ విచారణ తుమ్మ జోసఫ్ ఒలివో అర్పన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ తుమ్మ అభినంద్ రెడ్డి, పూజా కిరణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ అల్లం అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, విజయ నీలిమకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం ఫాతిమాపూర్ విచారణ న్యూజిలాండ్లో పుట్టినరోజు జరుపుకుంటున్న సలిబిండ్ల బాలశౌరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గతకాలమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంవత్సరమంతా కాచి కాపాడమని సలిబిండ్ల బాలశౌరెడ్డి రోహిత్ల తలంపులు నెరవేరాలని కోరుతూ సలిబిండ్ల మర్రెడ్డి, లలిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. బెంగుళూరు అగ్రమేత్రాసనం హలసూరు విచారణ శ్రీమతి ఏంజెలా వారి కుటుంబంలో దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి ప్రార్థన ద్వారా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారికి మంచి ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయాలని వారి కుమారుడు రాజును,
వారి కుమార్తెలను దేవుడు నిండుగా మెండుగా దీవించాలని మరియు కీర్తిశేషులు విన్సెంట్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మద్రాస్ అగ్రమేత్రాసనం, పన్నూరు గ్రామం. ఆంబ్రోస్ అమల్రాజ్, రీటా మేరీ వీరి కుటుంబ సభ్యులందరికీ మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని దీవెనలు హేరాళముగా కురిపించమని, మంచి ఆయురారోగ్యములు దయచేయాలని, వీరి మనుమళ్ళు మనుమరాళ్లకు బంగారు భవిష్యత్తు దయచేయాలని మరియు కీర్తిశేషులు గురుశ్రీ ఆంధ్ర ఇన్నయ్య, ఏటుకూరు శౌరయ్య, కతరేనమ్మ, జో, జమీమా ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. మద్రాస్ అగ్రమిత్రాసనం, పన్నూరు గ్రామం. పూదోట డొమినిక్ ప్రభు కుటుంబంలో దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి దేవుడు అపారమైన దీవెనలు కుమ్మరించాలని, ముఖ్యంగా వారి వ్యాపారం మంచిగా అభివృద్ధి చెంది నూరంతలుగా ఫలితాన్ని పొందాలని మరియు కీర్తిశేషులు పూదోట పాపయ్య, జోసఫ్, జ్ఞానమ్మ, అల్ఫోన్సల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. బెంగళూరు మేత్రాసనం, హలసూరు విచారణ. నాగమణి ఇమానుయేల్ కుటుంబంలో దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వీరిని దీవించి నాగమణి గారికి ఏ ఆటంకం లేకుండా త్వరలో సంతాన భాగ్యం కలగాలని, వీరి ఇరువురికి శాంతి సమాధానం సంతోషంగా జీవించే భాగ్యం దయచేయాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, నంద్యాల విచారణ. రోస్ మేరీ సత్యం రెడ్డి కుటుంబంలో దైవ సేవకురాలు మరియు పునీత అన్నమ్మ గారి సభ స్థాపకురాలు అయిన తాటిపత్రి జ్ఞానమ్మ గారికి ధన్యత పట్టం త్వరగా రావాలని మరియు వారి కుటుంబాన్ని దేవుడు శాంతి సమాధానాలతో ఆయుర ఆరోగ్యములతో నింపాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, నంద్యాల విచారణ. గుండ్రెడ్డి రోస్ మేరీ, సత్యం రెడ్డి, తేజేశ్వర్ రెడ్డి, గుండ్రెడ్డి నిర్మల, గుండ్రెడ్డి అరుణ మరియు గుండ్రెడ్డి అనిత వీరి కుటుంబానికి దేవుని దీవెనలు నిండుగా కుమ్మరించాలని, అలాగే మంచి ఆయురారోగ్యాన్ని శాంతి సమాధానాలు దయచేయాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బెంగళూరు మేత్రాసనం, శ్రీమతి ఇందిరా గారు దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి వేడుదల ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతగాను వారి కుటుంబంలో బెంజమిన్, ఇంద్రా, జాస్మిన్, మంతన్ జోసెఫ్ కూడా దేవుడు మంచి ఆయురారోగ్యాలతోనూ శాంతి సమాధానాలతోనూ సంతోషముతోనూ జీవించాలని మరియు కుటుంబంలో చిన్నారులను దేవుని దీవెనలతో నింపాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంగల్పేట్ మేత్రాసనం, ఇరుసమనలూర్ గ్రామం. కీర్తిశేషులు తుమ్మ అనస్తాసియా గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు తుమ్మ జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మ హృదయరాజు కుటుంబం, క్రీస్తురాజు కుటుంబం, జార్జ్ కుటుంబం, ఆదూరి దావీదు అంతోని కుటుంబం, పెంటారెడ్డి అంతోని జాక్లీన్ కుటుంబం, సిస్టర్ జెస్సీ వీరందరికీ దేవుని దీవెనలు మెండుగా ఉండాలని మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో ప్రార్థిద్దాం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల 4వ సోమవారంలో సెయింట్ ఆన్స్ ఆఫ్ మాధవరం మఠకన్యలతో కలిసి మదర్ జ్ఞానమ్మ ధన్య జీవితాన్ని పొంది ప్రభు సన్నిధిలో తాను జీవిస్తున్నాననే సత్యాన్ని ఆమె వేడుదల ద్వారా మనము కూడా అద్భుతాలను చవిచూసి దేవుని స్తుతించు భాగ్యాన్ని మనకి అందరికి కూడా ఆ దేవాదేవుడు కలుగచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఈ దివ్య బలి పూజలో మొట్టమొదటిగా మన వ్యక్తిగత కోరికలను మరియు మనల్ని ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి వారందరినీ కూడా ఈ దివ్య బలి పూజలో సమర్పిస్తూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు పొంది
ఈ తపస్కాలంలో పుణ్య జీవితం వైపు, అనుగ్రహ జీవితం వైపు మరలాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, భగవంతుడు సృష్టించేటటువంటి ఈ క్రొత్త దివిలో, క్రొత్త భూమిలో మనం సంపూర్ణ జీవనాన్ని పొందడానికి దేవుని వైపు, దేవుని అడుగుల్లో అడుగు వేస్తూ మనం ముందుకు దేవుని స్తుతించుచూ ప్రయాణించాలి. నేటి పట్టణము మనకి ప్రభువు సృష్టిస్తున్నటువంటి క్రొత్త భూమి, క్రొత్త దివిలో మనము కూడా అడుగిడి ఆయనని నిరంతరం స్తుతించేటటువంటి బిడ్డలుగా మనం మారాలి. అంటే ఒక సంపూర్ణ కొత్త జీవితాన్ని మనం మొదలు పెట్టాలి అని తిరుసభ మనకి మొదటి పట్టణం ద్వారా తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా సువిశేష పట్టణాన్ని కూడా మనం ధ్యానించినట్లయితే అక్కడ కూడా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి క్రొత్త జీవితం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము ఈ యొక్క దివ్య బలి పూజని అర్పిస్తున్నటువంటి ఈ సమయంలో మదర్ జ్ఞానమ్మ, ఆమె బిడ్డలందరూ కూడా ఆమె నిజముగా క్రొత్త దివిలో ఉన్నది అనే సంకేతాన్ని తన ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికీ తెలియజేయాలని, ఆ తెలియజేయడం అనేది ఒక అద్భుతము ద్వారా జరగాలని, ఆ అద్భుతం యేసు ప్రభు మన జీవితాల్లో చేయాలని మనల్ని అందరినీ కూడా జ్ఞానమ్మ జీవించినటువంటి ఆ ధన్య జీవితానికి ఆదర్శంగా తీసుకుంటూ ఆమెని ఒక పునీతురాలుగా తిరుసభలో చూస్తూ ఆమె అడుగుజాడల్లో నడిచేటటువంటి బిడ్డలందరూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలని ఈ దివ్య బలి పూజలు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయితే ప్రభువు మనకి నిరంతరం నేర్పిస్తున్నటువంటి ఈ యొక్క దివ్య సత్యాలని మరచిపోయి పవిత్ర జీవితం వైపు మన జీవనాన్ని సాగించేటటువంటి విషయాలని సంపూర్ణంగా వదిలివేసి మన ఇష్ట ప్రకారం జీవిస్తున్నటువంటి సందర్భాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని ప్రభు క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వర్ణింపాలవి కాని మీ పరమ రహస్యముల ద్వారా ఈ లోకమును నూతనపరచుచున్నారు. కావున శ్రీసభను శాశ్వతమైన మీ సంకల్పానుసారము నడిపింపుమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రస్తుత యుగములో మీ సహాయమును అందించి మేము మీ సంరక్షణలో జీవించు భాగ్యమును దయచేయము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు అంగలార్పులు గాని వినిపింపవు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు. ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు, నేను నూతన దివిని నూతన భువిని సృజింతును. పూర్వ సంఘటనలు ఇంకెవరు జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజింపబోవు వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు యెరూషలేము
సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలలారుదురు. నేను కూడా యెరూషలేమును చూచి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు అంగలార్పులు గాని వినిపింపవు. శిశువులకు బాల్యమరణములు ఉండవు. వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు 100 ఏండ్లు జీవించి గాని కన్ను మూయడు. 100 ఏండ్లు రాకమునిపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములు ఆరగింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. శత్రువులు నా పతనమును చూచి సంతసింపుకుండునట్లు చేసితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు, నీవు నన్ను పాతాళలోకము నుండి వెలుపలికి కొనివచ్చితివి. మృతలోకమునకు ఎగురువారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. అందరూ ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు భక్తులారా, ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములు అర్పింపుడు. ఆయన క్షణకాలము కోపించును, ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతము ఉండును. రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును, కానీ వేకువనే ఆనందము చేకూరును. అందరూ ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు, నీవు నా మొరను ఆలించి నా మీద దయచూపుము. దేవా, నన్నాదుకొనుము అని వేడుకొంటిని. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. సంతాన సూచకముగా నేను తాల్చియున్న గోనెను తొలగించితివి. నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి. కనుక నేనిక మౌనముగా ఉండక నీ స్తుతులను పాడెదను. నా ప్రభువైన దేవా, నేను నీకు సదా వందనములు అర్పింతును. అందరూ ప్రభు, నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. దేవా, నీ కీర్తన పాడెదను. దేవా, నీ కీర్తన పాడెదను. తరువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, వేకువనే నే పాడెదన్, వేకువనే నే పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువా. దేవా, నీ కీర్తన పాడెదను. దేవా, నీ కీర్తన పాడెదను. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక.
యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనం నుండి 54వ వచనం వరకు. 2 రోజులైన పిదప యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎలా అయినా ప్రవక్త తన స్వదేశంలో గౌరవింపబడడని యేసే స్వయముగా సాక్ష్యమిచ్చెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అచట ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఎలా అయినా పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలయలోని కానాను పల్లెకు మరలా వచ్చెను. కాపర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు తిరిగి వచ్చినని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటములో పడియున్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరచవలసినదిగా ప్రార్థించెను. మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై, నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడసాగినది అని అతడు సేవకులను అడుగగా, నిన్న మధ్యాహ్నము 1 గంట సమయమున జ్వరము విడిచినప్పటి నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబము యేసును విశ్వసించిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ అద్భుత చిహ్నము. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము మొదటి పట్టణంలో విన్నట్టుగా క్రొత్త దీవిని క్రొత్త భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు. అది మనం మరణించిన తరువాత జరుగుతుందనేటటువంటి ఆలోచన కాదు. నీవు బ్రతికి ఉండగానే దేవుడు సృష్టించబోయేటటువంటి క్రొత్త భూమిని క్రొత్త దీవిని నీవు కనులారా చూచెదవు. దేవుడు తనను ఎన్నుకున్నటువంటి ప్రజలతోని ఈ క్రొత్త భూమిని ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. అంటే మనుషులు జీవించేటటువంటి జీవన విధానము మారిపోతుంది. మనుషులు స్వార్థముతో వారి కోసం జీవించకుండా ఇతరుల కొరకు, ఇతరుల ఆనందము కొరకు జీవిస్తూ, వారికి సహాయాన్ని అందిస్తూ, దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేవుని సన్నిధిలో దేవుడే మా తండ్రి అనే సత్యాన్ని గ్రహిస్తూ జీవిస్తారు. అలా జీవించినప్పుడు ఈ యొక్క భూమి నూతన భూమిగా లేదా క్రొత్త భూమిగా తయారవుతుంది అనే విషయాన్ని మనందరం గమనించాలి. ఎప్పుడైతే నీవు స్వార్థం నుంచి, కోపం నుంచి, ద్వేషం నుంచి విముక్తి పొంది సంతోషమైనటువంటి జీవనాన్ని ప్రభు సన్నిధిలో జీవిస్తూ ఆయన కృతజ్ఞతగా జీవిస్తావో నీ క్రొత్త భూమి ఇక్కడనే మొదలవుతుంది. అయితే మనందరం కూడా ప్రతి సోమవారము ప్రత్యేకంగా దివ్యబలి పూజలో పాల్గొంటూ మదర్ జ్ఞానమ్మ జీవనాన్ని కూడా, ఆమె జీవిత విధానాన్ని కూడా, ఆమె జీవించిన జీవితంలో తాను అనుసరించినటువంటి గుణాలని కూడా విశ్లేషిస్తూ ధ్యానిస్తూ మనము ఆమె వేడుదల ద్వారా ఒక అద్భుతాన్ని పొంది తండ్రిని స్తుతించే భాగ్యం కలుగచేయాలని మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే తన జీవితాన్ని మనం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయంతోని ధ్యానించబోతున్నాం. ఆమెలో ఉన్నటువంటి దాతృత్వ గుణము, ధర్మము, ఔదార్యం, ఇవి ఏ విధముగా ఆమె జీవించింది. ఎందుకంటే ఈ జీవన విధానాలే క్రొత్త దివిని తండ్రి దేవుడు తన బిడ్డల ద్వారా నిర్మించబోతున్నాడు. అటు తర్వాత జీవించినటువంటి జీవితంలో వాళ్ళు మరణించిన తర్వాత క్రొత్త దివిలో వాళ్ళు పాల్గొని అక్కడి నుంచి కూడా మనకి వారి ప్రార్థన సహాయం ద్వారా తండ్రి దేవుని ఆశీస్సుల్ని మన కోసం సంపాదించి పెట్టగలుగుతారు. ఈ యొక్క ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరచుకోవడమే
ఈ యొక్క ప్రార్థనా బంధం యొక్క ఈ దివ్య బలి పూజ సమర్పణ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే తను ఈ యొక్క దాతృత్వ గుణాన్ని తన జీవనంలో ఏ విధంగా అనుసరించిందంటే, ఆమె ఇతరుల ఎడల ప్రేమని చూపించడానికి, దేవుని సన్నిధిని ఇతరుల అవసరాల్లో కనుగోవడానికి మొట్టమొదటిగా ఆమె తను జీవిస్తున్నటువంటి గ్రామం నుంచి తన విశ్వాస ప్రయాణాన్ని సాగిస్తుంది. మనందరం కూడా ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో ఉన్నాం. జూబిలీ సంవత్సరంలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా విశ్వాస ప్రయాణంలో పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అనేటటువంటి థీమ్తోని మనం ముందుకు వెళ్తున్నాం. అంటే మనందరం కూడా విశ్వాసంతోని మన విశ్వాస ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈమె కూడా దేవుని సన్నిధి దివ్య సప్రసాదాన్ని తాను దగ్గరగా ఉండి చూడాలి అని, దివ్య బలి పూజలో పాల్గొనాలి అని, దివ్య సప్రసాద ప్రభువుని ఆరాధించాలని, దేవాలయము తనకి దగ్గరగా ఉండాలని, ఏ ఊరికైతే ఆమె వెళ్తున్నా అక్కడ దగ్గరగా ఉంటే ఆ ఊరిలోనే నేను దేవుని ఆరాధిస్తాను, దేవుని చెంతలో ఆయన పనిని చేస్తాననే దృఢ నిశ్చయంతోని ఆమె ఊర్లు ప్రయాణిస్తూ ప్రభు సన్నిధి చేరుకోవడానికి ఆమె ప్రయత్నించింది. అంటే దేవుని సన్నిధిని ఆమె ఎదుర్కొంది, ఆమె వెతుకుతూ వెళ్ళింది కాబట్టి దేవుడు కూడా ఆమెని దీవించి ఉన్నాడు. ఆయన సన్నిధిని వెతకడంతో పాటు ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ పరిసరాలని, ప్రజల్ని కూడా ఆమె గమనించగలిగింది. నిర్లక్ష్యానికి గురైనటువంటి ఎందరో మంది ఆడబిడ్డల్ని ఆమె కనులారా చూసింది. వీరి జీవితాలు ఉద్ధరింపబడాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆ ప్రభు సన్నిధిలో ఆమె మోకరించి ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా తన బిడ్డల్ని ఉద్ధరించాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో పలు గ్రామాలకు వెళ్ళి వారి యొక్క సహాయాన్ని కూడా అర్థించి ఉంది. మనం ఈరోజు సువిశేషపట్నంలో గమనించినట్లయితే ఒక వ్యక్తి తన కుమారుడు స్వస్థపరచబడాలి, రోమన్ ఆఫీషియల్ అంటారు ఆయన్ని, తన కుమారుని, ఆయన మరణావస్థలో ఉన్నాడు, ఆయనకు జీవము పోయాలని యేసు ప్రభు దగ్గరికి ఆయన దాదాపుగా 15 కిలోమీటర్ల దూరం నుంచి ఒక రోజు ప్రయాణాన్ని కొనసాగించి ప్రభు సన్నిధికి వచ్చి తన కుమారుని తన ఇంటికి వచ్చి స్వస్థపరచవలసినదిగా కోరుతూ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి విశ్వాసములో లోపం ఉన్నప్పటికీ కూడా నీవు ఒక గుర్తుని చూస్తున్నావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు ప్రస్తావిస్తున్నాడు. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించుము. దానికి ముందు యేసు ప్రభు చెప్పిన విషయాలు ఏంటంటే, ప్రజలందరూ కూడా మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు అనే విషయాన్ని మానవుల్లో ఉంటుందని తను పలుమార్లు చెప్పి ఉన్నాడు. అద్భుతాలు చూస్తేనే మనము విశ్వసిస్తాము. అద్భుతాలకి మన విశ్వాసానికి ఏదో తెలియరాని బంధం ఉంది అని యేసు ప్రభువు కూడా తెలియపరుస్తున్నాడు. అందుకనే తన మాట ప్రకారము సృష్టి ఆరంభం నుంచి తను కలువరిలో మరణించి పునరుత్థానుడైనటువంటి ఆ సమయం నుంచి నేటి వరకు కూడా ఈ దివ్య బలి పూజలో దివ్య బలిపీఠం చెంద ఆయన చెప్పిన మాటలకి ఒక అద్భుత రూపాన్ని ఇస్తూ ఎన్నో మార్లు ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని నిజమైనటువంటి తన దేహ రక్తాలుగా మార్చి ఉన్నాడు. అద్భుతాలు చేస్తూ మనల్ని విశ్వాసంలో దృఢపరుస్తూ మనల్ని విశ్వాసంలో ముందుకు తీసుకువెళ్తున్నాడు. అదేవిధముగా సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం సిస్టర్స్ కూడా ఆ దేవాది దేవుని సన్నిధిలో వారి వ్యవస్థాపకురాలు మదర్ జ్ఞానమ్మ కూడా ప్రభు సన్నిధి చేరి ఉంది. ఆమె ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మిక జీవనంలో ఉంది. ఆమె ద్వారా మాకు ఒక గుర్తు కావాలి అనేటటువంటి ఆశతోని వాళ్ళు కూడా ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించడం జరుగుతుంది. ఇది మానవ స్వభావం. నిజముగా మా అమ్మ ప్రభు సన్నిధిలో ఉందా, మా అమ్మ ప్రార్థన సహాయం ద్వారా మేము ముందుకు నడవాలి అనేటటువంటి ఆశతోని తమ బిడ్డలు కూడా ఆమె కొరకు అద్భుతాలు జరగాలని ఆమె కొరకు ప్రార్థిస్తున్నారు. మనం సువిశేషంలో గమనించినట్లయితే సిరోఫినిషియన్ స్త్రీ కూడా తన కుమార్తె స్వస్థత కొరకు యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. తరువాత యాయీరు కూడా యేసు ప్రభు దగ్గరికి తన కుమార్తె స్వస్థత కోసం వస్తున్నాడు. దయ్యము పట్టినటువంటి ఇంకొక వ్యక్తి కూడా యేసు ప్రభు దగ్గరికి కుమారుని స్వస్థత కొరకు వస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు దగ్గరికి స్వస్థత కోసము అద్భుతాలు జరగాలి అని ప్రభు సన్నిధిని చేరడం అనేది జరుగుతుంది. సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మాధవరం వీరు కూడా అద్భుతము జరగాలి, మా అమ్మ ప్రభు సన్నిధిలో ఉంది అని ఆమె ప్రార్థన సహాయం ద్వారా అద్భుతాలు జరగాలనేటటువంటి సంపూర్ణ విశ్వాసంతో దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అయితే ఈ బిడ్డలందరూ కూడా యేసు ప్రభు ఈరోజు
పలికినటువంటి మాటల్ని విని విశ్వాసముతో సంపూర్ణ నమ్మకముతోని ఆమె నేర్పించినటువంటి ఆ ప్రేమతోని ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని యేసుప్రభు తన వాక్యం ద్వారా ఆలకించాలని యేసుప్రభు కూడా వారికి తెలియజేస్తున్నారు. యేసుప్రభు మనల్ని అందరినీ ఈరోజు కోరే విషయం ఏంటంటే, మీరు విశ్వసింపుడు. విశ్వాసాన్ని సంపూర్ణముగా మీరు కలిగినట్లయితే ఎన్నో అద్భుతాలు నేను నా బిడ్డల ద్వారా కూడా మీకు ఎన్నో విధాలుగా మీకు అద్భుతాలు చేస్తూ మీ అవసరాలను తీరుస్తూ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ మీతో కలిసి నడుస్తాము అనేటటువంటి ఆ ఆశని, ఆ ప్రతిజ్ఞను, ఆ సహాయాన్ని ఆ దేవాదేవుడు మనకి నిరంతరం అందిస్తూనే ఉంటాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు మనము నిరంతరము కూడా ఉంచవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయనని నమ్ముకొని అడుగు వేయాలి. మదర్ జ్ఞానం ఏ విధముగానైతే దేవుణ్ణి వెతుకుతూ దేవుని సన్నిధి కోరుకుంటూ ఆయన సన్నిధిలో ప్రవేశించిన తర్వాత ఆయన సన్నిధి చుట్టూ ఉన్నటువంటి ప్రజల జీవనాన్ని గమనించిందో, మనల్ని అందరినీ కూడా ఆ దేవాదేవుడు మదర్ జ్ఞానమ్మ విషయంలో ఏ విధంగానైతే ఆమెని తన సన్నిధిలోకి చేర్చుకొని చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ కూడా చూసే విధముగా మదర్కి ఏ విధముగానైతే ప్రేరణని కలిగించాడో, మనందరికీ కూడా ఆమె బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మటకన్యలందరికీ కూడా అదే ప్రేరణ కలిగించాలని, ఆ దైవ సేవలు వాళ్ళందరూ కూడా పాలు పంచుకొని ఈ లోకములో క్రొత్త దివిలో వారు జీవిస్తూ, క్రొత్త దివిని వారు ప్రభువునందు ఆనందిస్తూ దాంట్లో జీవిస్తూ వారి సేవల్ని తరించినట్లయితే వారికి క్రొత్త దివిలో కూడా స్థానం కలుగుతుంది. ఆ స్థానం వారి అమ్మ ఏ విధముగానైతే ప్రభు సన్నిధిలో ఈ క్రొత్త దివిలో ఆమె చేరుకొని ఉన్నదో వారందరూ కూడా చేరుకొని సంతోషించడానికి వీలుగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడనే విషయాన్ని ఆ దేవాదేవుడు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం అంతా కూడా దేవుని రాజ్య స్థాపనతోని ముడిపెట్టుకొని జీవించినట్లయితే ఈ లోకములో మదర్ జ్ఞానము వలె మనము కూడా క్రొత్త భూమిని సృష్టించి దేవుని కార్యాన్ని నెరవేర్చి ఆయన రాజ్య స్థాపనలో మనం పాలు పంచుకోగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనకి వసగేటటువంటి వాగ్దానం ఇది. మీరు వెళ్ళండి, మీకు క్రొత్త జీవనం కలుగుతుంది అని ప్రభు చేసిన పలు అద్భుతాల ద్వారా ఈ విషయాన్ని మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా నేటితోని క్రొత్తగా ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని మనం జీవిస్తూ, ప్రార్థనలో జీవిస్తూ, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తూ మనందరము కూడా ప్రభు యొక్క క్రొత్త సృష్టి అని నిజముగా నమ్ముకొని జీవించినట్లయితే అద్భుతాలు మనము కనులారా చూస్తాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుతాలు చూసేటటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆ దేవాదేవుడు మనందరికీ దయచేయాలని, తన అనుగ్రహముతో మనందరినీ కూడా నింపాలని, ఈ పరలోకంలో ఉన్నటువంటి వారందరితోని కూడా మన సంబంధాన్ని పునరుద్ధరించాలని, ఆ సంబంధంలో మనం దృఢపడే విధముగా ఆశీర్వదించాలని ప్రార్థించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో తల్లి తిరుసభ కొరకు ప్రార్థించుదాం. తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురు గారికి మంచి ఆయురారోగ్యమును దయచేయాలని, అదే విధముగా తిరుసభలో అన్ని ప్రాంతాల్లో కూడా క్రొత్త దివి ఏర్పడాలని, ఈ క్రొత్త దివిలో జీవిస్తూ జీవనము గడిచిన తరువాత ప్రభువు మనకి వాగ్దానము చేసినటువంటి క్రొత్త దివిలో ప్రవేశించి ఆయన్ని స్తుతించే భాగ్యాన్ని అందరికీ దయచేయాలని ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రాంతీయ పీఠాధిపతుల కొరకు, వారికి సువార్త పరిచర్యలో సహాయాన్ని అందిస్తున్నటువంటి విచారణ గురువుల కొరకు, మఠకన్యల కొరకు, మరి ముఖ్యముగా సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం మఠకన్యల కొరకు, అదేవిధముగా ఈ యొక్క వాక్పరిచర్యలో సహాయాన్ని అందిస్తున్నటువంటి ఉపదేశుల కొరకు, క్రైస్తవ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వీరందరినీ ఆ దేవాదేవుడు దీవించి తన యందు సంపూర్ణ నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రేమని కలుగచేస్తూ ఆధ్యాత్మికంగా సంతోషమైనటువంటి జీవనాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్యవాణి ఛానల్ని ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. ఈ ఛానల్ ద్వారా ప్రసారితమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీ ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పడుచు
దినదినము మీ సన్నిధి చేరి మేము స్తుతించు భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా యావత్ ప్రపంచాన్ని మీకు సమర్పిస్తున్నాము. ఈ ప్రపంచాన్ని నూతనీకరించి నూతన భువిగా మార్చి జీవనాన్ని మెరుగుపరచి మీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ జీవించే భాగ్యాన్ని దయచేసి వీరందరూ కూడా క్రొత్త దివిలో ప్రవేశించే విధముగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. మా హృదయాంతరంగ కోరికలు తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపలో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము మీకు అర్పించు ఈ కానుకలు మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. ఈ బలి ప్రభావమున మేము పాత చెడు వాంఛలను విస్మరించి దైవరాజ్యపు విలువలతో కూడిన పరిపూర్ణ జీవితమును జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా శారీరక ఉపవాసము ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నారు. వీనిని అన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకమాయి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలా అయినా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై శిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, దైవ సేవకురాలైన మదర్ జ్ఞానమ్మ గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు
భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. తరలిరా రండి ప్రభు విందు కొరకు, తనివి తీరంగలో కొందమండి. తరలిరా రండి ప్రభు విందు కొరకు, తనివి తీరంగలో కొందమండి. జీవ విందు మనకై వెలసెనండి. ఈ జీవ విందు మనకై వెలసెనండి. ఆ ప్రేమ తీరాల దరి చేర్చునండి. తరలిరా రండి ప్రభు విందు కొరకు, తనివి తీరంగలో కొందమండి. రాగాల ప్రతిరూప వీరు మలిజాడి రుది నింపు ఈ విందు. పరలోక ప్రేమంతా అపురూప అర్పణగా భువియందు వెలసింది ఈ విందు. అమరలోకాల శుభవేదనాదం అపరూప
దరి చేర్చునండి. తరలిరారండి ప్రభు విందు కొరకు, తనివి తీరంగలో కొందమండి. తరలిరారండి ప్రభు విందు కొరకు, తనివి తీరంగలో కొందమండి. పునీత ఇన్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండా మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునితలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ పవిత్ర ప్రసాదములు మాకు క్రొత్త జీవనమును దయచేయునుగాక. అవి మమ్ము పవిత్రపరచి శాశ్వతమైన వస్తువుల వైపు ఆకర్షించి మమ్ము సన్మార్గమున నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమ్మా ఓ జ్ఞానమ్మా, వీరవనితవు నీవమ్మా, ధీటుగా మాకై వేడమ్మా, ధైర్యశాలివి జ్ఞానమ్మా. ధన్యత నీకే కలుగునమా, ధన్యత నీకే కలుగునమా. జ్ఞానమ్మా ఓ జ్ఞానమ్మా. జీవదేవుని సహాయమందే నిరతము మీరు ఆధారపడుడని, స్వయం కృషి సంపాదన ఎందే నిత్యం సేవలు చేయుడని. సజీవదేవుని సహాయమందే నిరతము మీరు ఆధారపడుడని, స్వయం కృషి సంపాదన ఎందే నిత్యం సేవలు చేయుడని. అందించావు అనంతిమ సందేశం, అనుసరించగా ఆదరించమ్మా, ఆచరించగా మాకై వేడమ్మా. అనుసరించగా ఆదరించమ్మా, ఆచరించగా మాకై వేడమ్మా. జ్ఞానమ్మా ఓ జ్ఞానమ్మా, వీరవనితవు నీవమ్మా, ధీటుగా మాకై వేడమ్మా, ధైర్యశాలివి జ్ఞానమ్మా. ధన్యత నీకే కలుగునమా, ధన్యత నీకే కలుగునమా.